ఇక ప్రధాని మోదీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ పాలనలో ఆతని అంబానీ తప్ప సామాన్యుడికి న్యాయం జరగలేదని అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మొదటి దేశ లోక్సభ ఎన్నికలు కాకనే మోదీకి భయం పట్టుకుందని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదని విమర్శించారు. ఇక బండి సంజయ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని అన్నారు పొన్నం ప్రభాకర్. తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండి సంజయ్ అని తీయబట్టారు. బండి సంజయ్ నిజమైన భక్తులైతే గుడులకి ఏం చేశాడో చెప్పాలని అన్నారు. మోడీ గారు ఏదైతుందో భారత్ తోడో దిశగా ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రతి చోట ఏదైతుందో చిచ్చు లేపుతూ చేస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ళు గడిచిపోయింది. ప్రజలు కూడా విసిగిపోయారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు మోడీ గారికి. 2 సార్లు అవకాశం ఇస్తే డీజిల్ పెట్రోల్ను ₹1.04 చేసినాడు. అప్పుడు 65 రూపాయలు ఉన్నదాన్ని. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే $80 ముడి చమురు ఉంది కాబట్టి 65 రూపాయలకు 70 రూపాయలకు పెట్రోల్ డీజిల్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ 5 న్యాయ్ అని మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది. దాంట్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 80% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ప్రధానమంత్రి ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసినో చెప్పు నాయన అని అడుగుతా ఉన్నాం. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజల